హాయ్ మిత్రమా, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు మిత్రమా? నేను మీ రవి మాట్లాడుతాను. మిత్రమా, ఈరోజు యుగాది పండుగని మనం ఇంటికాడికి వచ్చింటే ఇంటి ముందు అంతా కంబాల లైట్ కోసం బోర్డుగా చేసినారు మిత్రమా. ఇంటి ముందర పెద్ద పెద్ద మాన్లు ఉండే. ఈ ఎండాకాలంలో చల్లగా పనక అవుతుండే మాన్ కింద. అలాంటిది మాన్లు రెండు కొట్టేసినారు కాబట్టి ఇప్పుడు ఎండ కొడతా ఉంటుంది, భర్జరిగా కొట్టింది. మళ్ళీ ఈ పొత్తమాను వచ్చేసి మా సిస్టర్ అనేది పెట్టిండేది. ఈ పొత్తమంతా, ఈ పొత్తమాన్లో ఫస్ట్ టైం మా మానలో అనేది పొత్తకాయలు అనేది కాయండి. కాయలు బాగా మాగిండా కాబట్టి పిక్కని రెండు తిని చేశాను. ఇవే పొత్తకాయల్ని బాగా ఎండబెట్టి ఆరబెట్టి బాగా తీపయ్యేదాకా ఇది బంకొచ్చేలా పెట్టించి బేకరీలో అమ్ముతారు కేజీ లెక్కన. అదే మా పల్లెల్లో అయితే కింద కుదిరిపోయి పొడిపోయి కుళ్ళిపోయినా కానీ ఎవరు ముట్టేవాళ్ళు ఉండేదో. ప్రస్తుతానికైతే నేనైతే పీక్ 4-5 కాయలు పీక్కని తిన్నాను. సూపర్గా, టేస్ట్ అంతా సూపర్గా తీయగా ఉండవి. ఏదేమైనా కానీ ఫ్రీగా వస్తే ఏదైనా కానీ బిట్టిగా ఇడిచిపెట్టేస్తారు. కానీ అదైన తర్వాత మన ఇంటి దగ్గర కొత్తగా కుళాయి అనేది బిగించినారు. ఈ కుళాయి ఏంటంటే, ఈ దరిద్రమైన కర్ణాటకలో అన్నిటి మీద పండు 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 కట్టేసుకొని సారైపోయింది. అది ఇంకా ఏమైనా తక్కువబడిందేమో తెలియదు, కానీ ఇది కానీ ఫిక్స్ చేయండి. తాగే నీటి కూడా బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇక పైన ఎన్ని లీటర్లు యూజ్ చేస్తే అన్ని లీటర్లకి మనం డీజిల్ మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఏ రాజ్యంలో కూడా ఇలాంటి దరిద్రమైన పరిస్థితి లేదు, కానీ ఈ కర్ణాటక కాంగ్రెస్ ఉండే రాజ్యంలో మాత్రము దరిద్రమైన పరిస్థితి. అదైన తర్వాత మనము నెమ్మదిగా యుగాదికి మామూలుగా అందరూ చేసినట్లు పండుగకి తాత అవ్వలు ఊరికి వెయ్యి టెంకాయలు కొట్టుకురావడం అని జరుగుతుంది కదా. అదే పని మేము చేస్తా ఉండేది. మేము పుట్టుక ముందు చచ్చిపోయిన వాళ్ళు గోరీలకి వచ్చేసి టెంకాయ అవన్నీ పెట్టి పూజ చేసుకొని బయలుదేరడం చేయడం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.